హాయ్ వ్యూవర్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ వీడియో కూడా యాడ్ చేస్తాను. మ్యాక్సిమం 3-4 మినిట్స్ తర్వాత ఖచ్చితంగా చూడండి. ముందైతే సెకండ్ వీడియో పట్టింది ఏం పెట్టబోతున్నానంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భారతదేశం ధర్మసత్రంగా ఆధారపడని సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు ఎవరికి ఏం చేయబోతుంది ఇందులో చెప్తా. తర్వాత ఈ కేసు సంబంధించి నారా లోకేష్ మొన్న వెళ్ళి మన ప్రధాని మోడీ గారిని కలిశారు. ఆ తర్వాత ఊహించిన విధంగా లిక్కర్ కేసులో ఎవరైతే అరెస్ట్ చేశారో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ హయాంలో ఓఎస్డి ఆపరేషన్ స్పెషల్ డ్యూటీగా చేస్తున్నాడు. దెన్ అతను అంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నారు. కాదు, అతను వచ్చేసి ఈ గ్రూప్ 2 దాని కింద అపాయింట్మెంట్ పర్సన్. ఆయన ఎంఆర్ఓగా చేసి అతను యొక్క ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అలా. ఇప్పుడు అకస్మాత్తుగా నారా లోకేష్ మోడీని కలిసిన తర్వాత గ్యాంగ్స్టర్ అబూ సలేంకి జగన్కి ఏమైనా లింక్ ఉందా? వైసీపీకి ఈ లిక్కర్ మాఫియాలో ఉన్న బ్యాచ్ కలగలిపి అఫీషియల్ మాఫియాకి ఏమైనా లింక్ ఉందా? అండర్ వరల్డ్ మాఫియాకి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏంట్రా అంటే అది 2001 బాబు స్ట్రీటా బాంబు స్ట్రీటా ఏదో ఉండే, బాంబుగౌడ స్ట్రీట్ అనుకుంటా, బాంబుగౌడ ఏరియా కర్నూలులో. అక్కడ సనా కమల్ కరీమా ఈ మౌనికా బేడికి ఒక పేరు ఇచ్చారండి. సనా డాష్ మా చివర వచ్చేసి కమల్. ఈమెని ఆ రోజు అక్కడ నివాసం ఉంటున్నట్లుగా ఆమెకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవరు? ఈ కృష్ణమోహన్ రెడ్డి. అలా ఇచ్చేశాడు. మౌనికా బేడి పేరు సనా కమల్ అని చెప్పేసి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. అలా ఇచ్చాడేంటే ఆ తర్వాత అప్రూవ్గా మారిపోయి భలే వాళ్ళు, నాకేం తెలీదు, నేను ఎంఆర్ఓ అని. నా కింద ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా మహమ్మద్ యూనస్, అతను వెరిఫై చేసి ఈ సనా కమల్ వచ్చేసి అక్కడ నివాసం ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే నేను ఇచ్చాను. అయ్యో నాకేం సంబంధం చెప్పేసాడు కృష్ణమోహన్ రెడ్డి. ట్విస్ట్ ఏంటంటే ఈ వైసీపీ హయాంలో చక్రం తిప్పి కాదంబరి జప్తనని నరకం చూపించిన వ్యక్తి ప్రజెంట్ వచ్చేసి మొన్నటి వరకు అగ్నిపాపక శాఖలో డీజీగా ఉంటూ ఆ పరికరాలు ఈ పరికరాలు అని చెప్పేసి గట్టిగా ఆమ్యమ్యాలు మేసాడని చెప్పేసి లోపల ఇచ్చారు పిఎస్ ఆంజనేయులు. ఇతను ఆ రోజు కర్నూలు ఎస్పీగా ఉన్నాడు. ఈ మౌనికా బేడి అలియాస్ సనా కమల్కి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. పిఎస్ ఆంజనేయులు ఎన్ఓసి ఇచ్చాడు ఎస్పీగా, ఇతను ఎంఆర్ఓ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆమె పాస్పోర్ట్ పొందింది. ఆ తర్వాత చెక్ చేసింది పోర్చుగల్. అక్కడ అబూ సలేం అండ్ మౌనికా బేడి పట్టుబడ్డారు. వెరిఫై చేసి తెలిసింది ఏంద్రయ్యి అంటే ఏపీకి లింకు. ఈలోపు పిఎస్ ఆంజనేయులు 2001లోనే వేరేతో ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అక్కడ సంజయ్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు సంజయ్కి సంబంధించి మరి ఎలా లీడ్ దొరికింది అని లీడ్ దొరికింది. దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం నడుస్తుంది, కర్నూలులో డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఏకంగా అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంకి సంబంధించి ఆయన లవర్ మౌనికా బేడిని ఇన్ని రోజులు ఎక్కడే ఉంది సనా కమల్ పేరుతో ఆమెకు వచ్చేసి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు కృష్ణమోహన్ రెడ్డి. అండ్ ఆనాడు ఎస్పీగా ఉన్నటువంటి పిఎస్ ఆంజనేయులు వచ్చేసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. హ్యాపీగా పాస్పోర్ట్ ఇచ్చింది, జంప్ అయిపోయింది. ఇప్పుడు మరలా అదే ఇష్యూని హైలైట్ చేస్తున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి ఈ స్కామ్లో ఏకంగా మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి ముడుపులు అందే అన్నట్టు, వీళ్ళు లోకల్గా దారుణమైన ఘోరమైనటువంటి నకిలీ మద్యాన్ని సప్లై చేసేందుకు గాను వాళ్ళని వీళ్ళు బెదిరించేసి నానా హడావుడి చేశారన్నట్టు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరిగిండిద్దా? అండ్ జగన్మోహన్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి కూడా సాన్నిహిత్యం వల్ల ఈ కృష్ణమోహన్ రెడ్డి గతంలో ఉన్న పరిచయలని ఈ మాఫియా పరిచయలను వాడుంటారా? మౌనికా బేడి అబూ సలేంకి సంబంధించేసి ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డికి మరలిప్పుడు లింకులు ఉన్నాయా? ముంబై నుంచి ఎవరైనా చక్రం తిప్పారా ఈ లిక్కర్ మాఫియాలో? అండ్ హవాలా మార్గం ద్వారా వచ్చిన డబ్బు ఎటు నుంచి వచ్చింది, లేదా వెళ్ళినప్పుడు ఎటు నుంచి వెళ్ళింది? అండ్ ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి ప్రజెంట్ రాజ్ కేస్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంతా చెప్తుంది. కానీ ఈ ప్రకారం కాదు వాసుదేవ రెడ్డి వెళ్ళి ఆల్రెడీ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే డబ్బుని బంగారం కొనడానికి వాడరేమో తెలుసు. 400 కోట్ల రూపాయలతో బంగారం కొన్నారంట అప్పట్లోనే. ఎందుకు? రేటు పెరిగిద్దనా, లేదు బంగారం దాచుకోవచ్చనా, లేదన్నప్పుడు వేరే మార్గం ద్వారా బంగారం కొని దాచేశారా? ట్విస్ట్ల మీద ట్విస్ట్ అన్నమాట. ఇప్పుడు వైసీపీలు నిజంగా మునిగిపోతున్నారు. అసలు లోకేష్ మోడీకి ఏమైనా చెప్పాడేమో, లేదా మోడీ లోకేష్కి ఏమైనా లీడ్ ఇచ్చాడేమో,
అండ్ వాళ్ళిద్దరు కలిసిన విధానం చూస్తే పిచ్చెక్కుతుంది వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో సహా ఏ రోజు మోడీని కలిసింది లేదు ఆయన ఇంటికి వెళ్ళి. లోకేష్ని పనిమల రావయ్యా మా ఇంటికి అని మోడీ గారు 2 సార్లు అంటే, మన అమరావతిలో అంతకుముందు వైజాగ్లో అంటే వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళి యువగలం కాఫీ విత్ టేబుల్ బుక్ అన్నట్టుగా దాని మీద ఆయన ప్రజెంట్ చేసి సంతకం తీసుకొని వచ్చున్నారు. దెన్ అప్పుడు ఆ కుటుంబంతో ఈవినింగ్ అరౌండ్ 7:20 నుంచి 9:30 వరకు అప్రాక్సిమేట్లీ 2 hours 10 minutes అంతసేపు ఒక మోడీ ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న ఈ మూమెంట్లో అంటే చాలా వాల్యుబుల్ టైం ఇచ్చినట్టు అండ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. అండ్ అప్పట్లాగా పిల్లలతో చాలా సరదాగా ఉంటారు. మోడీ గారు నాకు విషయం భలే నచ్చుతారు అసలు. ఆయన దేవాష్ని ముద్దు చేశారు, సరదాగా ఆట పట్టించారు. అండ్ మన లోకేష్ గారి యొక్క సతీమణి బ్రాహ్మణి గారు వాళ్ళంతా చక్కగా కలిసి డిన్నర్ కూడా చేశారు. నాకు అది చూడగానే వాళ్ళ యొక్క కాంబినేషన్ ఎంత బాగుందనిపించిందండి. ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, బెయిల్ మీద బయట ఉన్నాడు, బోలెడని కేసులో లోపల ఉన్నాడు ఇన్నాళ్ళు, ఇప్పుడేదో కలిసి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ ఇటువంటి అదంతో మనకేంటి అబ్బా అనుకున్నారేమో కానీ ఏ రోజు ఫ్యామిలీతో రెండయ్యి అని చెప్పేసి మోడీ జగన్ పిలిచింది లేదు, ఆ రకంగా ఢిల్లీ వెళ్ళి కలిసిందిలే. బట్ ఈరోజు లొకేషన్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. ఇది కదా పద్ధతి అంటే అనుకుంటా ఉన్నారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ అసలు పాయింట్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఐఏ అండ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కానీ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, తర్వాత వచ్చేసి సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఆల్రెడీ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి ఆల్రెడీ అమలులోనే ఉంది. 2019లో ఆమోదించారు, 2020 నుంచి అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఏంటి 2014 లోపు ఎవరైతే మన భారతదేశం వలస వచ్చున్నారో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇందులో బుద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, హిందువులు వీరు మన భారతదేశం సభ్యత్వం వస్తుంది. ఇలా చాలామందికి సభ్యత్వం కూడా వచ్చింది. ఇది అసలు ఈ దేశంలో ఉంటున్నటువంటి వారిలో భారతీయులు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది, మన భారతదేశం సంబంధించేసి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నట్టు ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి, అది అంటే భారతీయులు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అని. అది తర్వాత నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, ఇదేంటి అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే లెక్క తీయటం. భారతీయులు ఎంతమంది వాళ్ళకొకటి, అసలు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అదొకటి, అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అని చెప్పేసి బయట నుంచి వచ్చిన వాళ్ళల్లో బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు, హిందువులు కానీ వాళ్ళ సభ్యత్వం ఏమిటం. వీటికి విపక్షాలు అడ్డుపళ్ళు వేస్తాను ఇన్ని రోజులు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే శ్రీలంక చెందిన ఒక వ్యక్తి గతంలో ఎల్టీటీలో చేస్తున్నాడు, తమిళనాడులో కొంచెం సంవత్సరాలు పట్టుబడ్డాడు. దాన్ని విచారణ చేస్తే అతను వచ్చేసి అక్రమంగా ఉన్నాడని తెలిసింది. దాన్ని 10 సంవత్సరాలు ఉపా చట్టం కదా, అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ అమెండ్మెంట్స్ యాక్ట్ అని సమ ఉంటుందండి. సో దాని ప్రకారం చూసిన ఉపా యాక్ట్ కింద లోపలేశారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు, పైకోర్టుకి వెళ్ళారు, 7 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టుకి ఏమైనా వచ్చిందంటే, అయ్యా అతని భార్య బిడ్డలు మొత్తం ఇండియాలోనే ఉన్నారు, వాళ్ళ భార్యకి హెల్త్ బాగాలేదు, అండ్ ఇతను శ్రీలంక వాడే, కానీ అక్కడ ఇతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అండ్ ఎల్టీడీకి పనిచేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఇప్పుడు ఆయన భార్య ఏమైపోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏమైపోవాలి, అక్కడ వాళ్ళే కదా. ఇతను ఏ తప్పు చేయడయ్యా, ఉంటాడయ్యా అని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమనుకుంటున్నారు, 140 కోట్ల మందికి పైగా జనాలు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు వచ్చిన నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మన ఇతను కూడా ఇవ్వాలా, ఇది ధర్మశాస్త్రమా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉండటానికి అని సీరియస్ అయింది. సో ఐఆమ్ షూర్ ఎనీ టైం ఇందా చెప్పినటువంటి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కావచ్చు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కావచ్చు, అండ్ సిటిజన్స్ అమెండ్మెంట్ కావచ్చు, త్వరలో అమలు పరుస్తారు. రోహింగ్యాలని, బంగ్లాదేశీలని, పాకిస్తాన్లని ఎవడెవడో వేరే దేశం ఇక్కడ ఉంటున్న వాళ్ళని మొత్తాన్ని తరిమి కొడతారు, ఏరేరు అవతలేస్తారు.